కుటుంబ సభ్యులంతా కూడా రుద్రాణిపై కోపడతారు, తిడతారు. ఏం చేస్తే నీ పగ చల్లారుతుంది? ఏం చేస్తే నీ ప్రతీకారం చచ్చిపోతుంది? పసిబిడ్డల్ని అడ్డం పెట్టుకుని నీ ప్రతీకారం చల్లార్చుకోవాలని ఎలా అనుకున్నావు? అసలు నువ్వు ఆడదానివేనా అంటూ కోపడతాడు రాజ్. ఇక ధర్మేంద్ర కూడా మాట్లాడుతూ, ఏంటిదంతా మారిపోయాను అన్నావు కదా, కల్మషం లేని మనుషులకే ఇంత ద్రోహం తలపెడతావా? ఇంకా నువ్వు మారవు. నేను ఆరోగ్యకరమైన బిడ్డను కావాలనుకున్నాను, కానీ నా అవసరాన్ని అవకాశంగా తీసుకుని మీ బిడ్డను మార్చాలని సలహా ఇచ్చింది అని ధర్మేంద్ర కూడా చెప్తూ ఉంటాడు. నా మంచి కోసం కాదు, తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం అని నా బిడ్డను హాస్పిటల్లో చంపడానికి ప్రయత్నించినప్పుడే అర్థమైంది అంటాడు ధర్మేంద్ర. దాంతో కావ్య కోపంతో చెప్పుతో రుద్రాన్ని చంప పగలగొడుతుంది. ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? నీ కోపాన్ని నా మీద, నా భర్త మీద చూపించు, అంతేకాని నా బిడ్డ మీద చూపిస్తావా అంటూ కోపడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి ప్రాణాలు తీయాలనుకుంటావు? నువ్వు ఆడజాతికి కళంకం, ఇక్కడి నుంచి పో అంటూ కేకలు వేస్తుంది కావ్య. ఇన్నాళ్ళు ఒక ఆడపిల్లను పెంచాననుకున్నాను, కానీ ఒక పామును పాలు పోసి పెంచానని ఇప్పుడే అర్థమైంది అంటాడు సీతారామయ్య. కుటుంబ సభ్యులందరూ రుద్రాణిని బయటకు పొమ్మంటారు. నువ్వు చేసిన తప్పు వల్ల నేను మాట్లాడకుండా అయిపోయాను, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ తల్లిని బయటికి గెంటేస్తాడు రాహుల్. ఇంటికి వెళ్ళిన తర్వాత రుద్రాణి అవమానం భరించలేక కత్తితో పడుచుకుని అనుకుంటుంది. ఇక అప్పుడే రాహుల్, రేఖ వచ్చి, మమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను అన్నావు, చివరికి నీ దారి నువ్వు చూసుకుంటున్నావా అంటారు. మరి ఏం చేయమంటారు? ఆవేశంలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది రుద్రాణి. ఏం చేయాలనుకుంటున్నావు అంటుంది రేఖ. నాకు వస్తున్న ఆవేశానికి ఆ కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుంది అంటుంది రుద్రాణి. చంపేద్దాం అంటాడు రాహుల్. రేఖ, ఇది చాలా పెద్ద నిర్ణయం, చిన్న తేడా వచ్చినా కూడా జీవితాలు తలకిందులైపోతాయి అంటుంది రుద్రాణి. ఇప్పుడు మాత్రం దర్జాగా బ్రతుకుతున్నామా ఏంటి? కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి దుగ్గిరాల నెత్తి మీద కూర్చోవాలి. ఆ కుటుంబాన్ని ఎలా అంతం చేయాలో ప్లాన్ చెయ్యి. మేము ఇంట్లో ఆడవలసిన నాటకం ఉంది, అది ఫినిష్ చేసి ఇంట్లో అందరికీ నమ్మకాన్ని గెలుచుకుంటాం అంటుంది రేఖ. రాహుల్, రేఖ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు నన్ను చెప్పుతో కొట్టావు కదా, నేను నీ జీవితం మీద కొడతాను, నిన్నే కాదు నీ వాళ్ళందరినీ కూడా అంతం చేస్తాను అనుకుంటుంది రుద్రాణి. ఇక మరోవైపు రాజ్ ఇంట్లో అందరూ కూడా రుద్రాణి చేసిన పనులకు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే రాహుల్, రేఖ సూట్ కేసు సర్దుకుని హాల్లోకి వస్తారు. థ్యాంక్స్.